వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడే మాటలు క్షమించరానివని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కెమికల్స్, జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో వాడారని స్పష్టమైందని, వాస్తవాలు కప్పిపుచ్చాలనే దురుద్దేశంతో అబద్దాలు, అసత్యాలతో వైసీపీ నేతలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. హద్దు అదుపు లేకుండా దుర్మార్గమైన భాష, బూతుల పురాణంతో నాయకుల్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సహించకూడదని తెలిపారు. రాజకీయాలు దిగజారిపోయాయనడానికి అంబటి మాటలు నిదర్శనమన్నారు దేవినేని ఉమా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగా లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ, నెయ్యి లేకుండా, పాలే లేకుండా, వెన్నే తీసుకోకుండా, నెయ్యే లేకుండా కల్తీ నెయ్యితో, రసాయనాల మిశ్రమంతో, జంతువుల కొవ్వుతో ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ వాస్తవాలన్నీ కూడా పక్కపెట్టి ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ రిపోర్టు ఉన్నప్పటికీ కావాలని వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లాగా కొంతమంది అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగించి పశువులు కూడా మాట్లాడిన భాష, పశువులు కూడా సిగ్గుపడతాయి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి. హద్దు అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో, బూతుల పురాణంతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ, పార్టీ నాయకులు కానీ, పెద్దవాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతరకరమైన భాషని ఎవరూ సహించకూడదు, సభ్య సమాజం సహించకూడదు. రాజకీయాలు దిగజారిపోయిన అనడానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళల్ని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ 11 సీట్లు పరిమితం అయ్యారో, ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష, వాళ్ళు రెచ్చగొట్టిన విధానం చూస్తూ ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదు, వీళ్ళు పోటీ చేయడానికి కూడా అర్హులు కాదు. ఇమ్మీడియట్గా ఇటువంటి అభ్యంతరకర భాష, ఇటువంటి బూతుల పంచాంగం భవిష్యత్తులో ఏ నాయకుడు మాట్లాడకుండా ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం, సంబంధిత సీనియర్ అధికారులు, సంబంధిత జిల్లా యంత్రాంగం ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేసి న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి భాష వాడకుండా సరైన చర్యలు, సరైన శిక్ష పడే విధంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని.